సార్ ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకి దారితీసినటువంటి అంశం యాంథ్రోపిక్ ఏఐ. యాంథ్రోపిక్ ఏఐ సంచలనం సృష్టిస్తూ ఉంది. అవునండి, అవును. ఒక్క రోజులో లక్షల కోట్ల షేర్లు భారీగా పతనమవుతూ ఉన్నాయి. అవునండి, అవును. ఇండియా ఐటీ దిగ్గజాలైనటువంటి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, విప్రో షేర్లు భారీగా పతనమవుతూ ఉన్నాయి. భారీగా ఉద్యోగాల కోత కూడా మొదలవుతుందనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏంటి సార్ యాంథ్రోపిక్ అంటే ఏంటి, ఎందుకు ఒకే రోజులో 1,00,000 కోట్ల షేర్లు పతనమవుతా ఉన్నాయి, ఉద్యోగాల కోత మొదలవుతుందేమనేటువంటి ఒక ఆందోళనలో మరి యువత ఉంది, ఉద్యోగులు ఉన్నారు. ప్రత్యేకించి ఐటీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. సతీష్ గారు, ఐటీ ఆందోళనలోకి వెళ్తుందా అన్నట్టు. యా యాక్చువల్గానంటే మనకి 2017లో మనకి ఆ టైంలో స్టార్ట్ అయినటువంటి నెమ్మదిగా స్టార్ట్ అయిన ఈ కంపెనీ తర్వాత ChatGPT మన కోవిడ్లో మనకు వచ్చింది. ఎప్పుడైతే మీకు ఈ యొక్క మన జనరేటివ్ ఏఐస్ ఏదైతే మనకి LLM మోడల్స్ ఏదైతే మనకు వచ్చినాయో అప్పుడు ఒక శకం అది. ఒక శకం అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదన్నా అడిగితే ఆ క్వశ్చన్ తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ వెబ్స్లోంచి వెబ్ పేజెస్లోంచి తీసుకుని మనకి ఇస్తుంది. మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఆన్సర్ అది ఇస్తూ ఉంటుంది. ఇచ్చి తర్వాత నెమ్మదిగా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అంటే మనం అడుగుతుంటే ఇస్తూ ఉంటుంది. కొంతవరకు అది సెట్ చేసి ఇస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా కొంత డేటాని అనాలిసిస్ చేయడం కానీ, ఏది మంచిది ఇది కాదు, లేకపోతే ఇది ఎక్కడ ఉందా అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాట్ బోర్డ్తో మనం మాట్లాడుకోవచ్చు. ఆ స్టేజ్ వరకు ఇప్పుడు వచ్చాం. మన ChatGPT అనుకోండి, లేదా DeepSeek అనుకోండి, గూగుల్ జెమినీ అనుకోండి, క్లాడ్ అనుకోండి, వీళ్ళదే ఆంథ్రోపిక్ వాళ్ళదే యాక్చువల్గా అది పేరెంట్ కంపెనీ అండి. ఇది క్లాడ్ అయితే కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా గ్రోక్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి యాప్స్. ముందు నుంచి మనం హెచ్చరిస్తున్నాం, చాలా సందర్భాల్లో చెప్తున్నాం. కాకపోతే సతీష్ గారు ఏంటి ప్రతిదానికి భయపడతారో, ఈయన అలాగే చెప్తా ఉంటారో, ముందు నెగిటివ్గా చెప్తారని చెప్పేసి ఒక రకంగా కొంతమంది అనుకుంటారు తప్ప ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం 2026లో చూస్తున్నాం అని చెప్పి 25లో చెప్పాను నేను. మళ్ళీ చెప్తున్నాను, 2027లో ఇంకా భయంకరమైన పరిస్థితులు చూస్తాను వారికంటే కూడా. రీజన్ ఏంటంటే ఒక్కసారి టెక్నాలజీ రావడానికి టైం పడద్దండి, వచ్చిన తర్వాత కాగదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బు కనపెట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది మనకి ఎలక్ట్రిసిటీ కనపెట్టడానికి. భూమి మనకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఎలక్ట్రిసిటీ బల్బ్ వచ్చిన తర్వాత ట్యూబ్లైట్లు రావడానికి గిలైట్లు రావడానికి ఎక్కువ పట్టదు. అవును, ఫస్ట్ ఒక వాచ్ రావడానికి ఎంతో సంవత్సరాలు పడుతుంది. వచ్చిన తర్వాత ఇంకెక్కువ టైం ఎందుకు పడుతుంది? తర్వాత వర్షన్ 1, 2, 3, 5 కోట్లు 10 కోట్ల వాచ్ కూడా దొరుకుతుంది ఇప్పుడు. అంటే ఎప్పుడు కూడానంటే ఫస్ట్ టెక్నాలజీ రావడానికి చాలా, ఇప్పుడు క్వాంటమ్ మీద మీరు క్వాంటమ్ అంటే ఇప్పుడు వచ్చిన పదం అనుకుంటున్నారండి. 100 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అది క్వాంటమ్ అనేది. ఇప్పుడు టెక్నాలజీ రావడం టైం పడుతుంది, 4,000 వచ్చింది. ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ స్పీడ్ వేరు, రావడానికి మాత్రమే టైం పడుతుంది ఆ స్పీడ్. ఇప్పుడు రెండో శకంలోకి ఇప్పుడు DeepSeek లేనంత వరకు చైనా గురించి ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోలేదండి. DeepSeek వస్తే మొత్తం ప్రపంచం వాడంక చూసింది. మొత్తం మార్కెట్ క్రాష్ అయిపోయింది ఆ రోజుని. ఎందుకు క్రాష్ అయిపోయింది అంటే USA డామినేటెడ్గా ఉన్న, టెక్లో డామినేటెడ్గా ఉన్న USని కూడా ఆడు శాసించాడు. నేను నా యాప్ కూడా ఉంది అని చెప్పేసి. అంటే ప్రపంచం మొత్తం చైనా వైపు చూసింది కదా. అవును, బస్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు వరకు మనం చూస్తున్నటువంటి టూల్స్, ఇప్పుడు దాకా వాడుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ డెవిల్ అని చెప్పేసి ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి అన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది. అవును, వచ్చినప్పుడు కొంచెం మార్కెట్ కొంచెం ఆలోచించుకోవడం జరిగింది. అది ఇప్పుడు కొంచెం రూపాంతరం మారి, అంటే మనుషులు అక్కర్లేదు, కోడింగ్ చేస్తుంది, డెవిన్ ఏ అని చెప్పేసి వచ్చింది. మీరు వినే ఉంటారు, ఎందుకంటే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. 1.5 year ఎంత అవుతుందండి, 1 year దాటింది. ఇప్పుడు ఇదేంటిది, ఇప్పుడు క్లాడ్ కోవర్క్, క్లాడ్ కోడ్ అని చెప్పి 2 కొత్త ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరు యాంథ్రోపిక్ ఏఐ. ఇది ఏం చేస్తా అనుకుంటున్నారు, ఇది ఎండ్ టు ఎండ్ మొత్తం చేస్తానంటది కంపెనీ ఈ సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లీగల్ డాక్యుమెంటేషన్లోకి మేజర్గా చెప్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు డాక్యుమెంట్స్ మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, ఒకవేళ మీరు ఏదో కొంటున్నారండి, డాక్యుమెంట్ ఇచ్చారు, అదే వెరిఫై చేసి చెప్పుద్ది. అసలు లీగల్ ప్రొఫెషన్స్కి సివియర్గా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందండి లా గ్రాడ్యుయేట్స్కి ఈ ఫీచర్ వల్ల. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మీరు ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు ఎండ్ టు ఎండ్ అంటే వర్క్ ఫ్లో అంటారు చూసారా, వర్క్ ఫ్లో మొత్తాన్ని, అంటే కంపెనీకి ఈ సాఫ్ట్వేర్ కానీ మరి ఇచ్చినట్లయితే మనిషి ఎలాగైతే వర్క్ చేస్తాడో అలాగే ఈ సాఫ్ట్వేర్స్ పనిచేసి రోజులు వస్తున్నాయంటే వస్తున్నాయి అని చెప్పొచ్చండి. అందుగురించే కదండి ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు గ్లోబల్గా $300 బిలియన్ల ఒక్క రోజులో మీకు ఆవిరైపోయినాయండి. 2,00,000 కోట్ల అండి. ఆల్మోస్ట్ మీకు ఐటీ కంపెనీస్కి వచ్చినప్పుడు నిఫ్టీ ఉంది, ఐటీ ఇండెక్స్ ఉందండి, 6% డౌన్ అయిందండి నిన్న. నిఫ్టీ ఇండెక్స్ అంటాం మనం. ఇప్పుడు గోల్డ్మెన్ సాక్స్ ఉంది యూఎస్లో, అది 6% పడిపోయింది. నాస్డాక్ అంటారు, నాస్డాక్ అంటే చాలా అందరికీ తెలిసింది. నాస్డాక్ అంటే యూఎస్లో టెక్ హెవీ బేస్డ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో
అవి 3% వరకు షేర్స్ పడిపోయినాయి. ఇది అన్నిటికీ రీజన్ ఏంటంటే ఈ కంపెనీస్లో ఒక రకమైనటువంటి భయం స్టార్ట్ అయింది ఇన్వెస్టర్స్ అందరికీ కూడా. అంటే ఏంటి, మనుషులతో పని లేకుండా, అంటే ఇప్పుడు వరకు క్లయింట్ ఒకటి ఉన్నారండి, నాది టీసీఎస్ కంపెనీ, వర్క్ టీసీఎస్ కంపెనీకి ఇచ్చా, వీడు సర్వీస్ చేశారు కదా. ఇప్పుడు ఈ క్లయింట్స్ అందరూ మనుషుల్ని హైర్ చేయరు, మిషన్లు హైర్ చేస్తారు. ఇంకా టెక్నాలజీని కొంటారు. లాజిక్ అర్థం, టెక్నాలజీని కొనాలనుకుంటే ఇంకంతే కదా, అయిపోతుంది కదా. ఎందుకంటే అంటే మన భారతదేశానికి ఎందుకు మనం భయపడాలంటే మన లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ, లేబర్ ఎక్కువ అండి మనకి. మనలాంటి దేశానికి కానీ ఇట్లాంటి టెక్నాలజీ కానీ వస్తే ఉపాధి అవకాశాలు చాలా వరకు కోల్పోతాం మనం. ఎందుకంటే మన జనాభా ఎక్కువ కదండి, మనం యూరోపియన్ కంట్రీస్ కాదు కదా, మనం జనాభా ఎక్కువ, లేబర్ ఇంటెన్సివ్ కంట్రీ. అట్లాగే ఇప్పుడు ఈ టూల్ వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే జనరల్గా వాడ పర్స్పెక్టివ్లో ఇన్పుట్స్ తక్కువ ఇచ్చిన అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, మిగతాది అదే చేసుకుంటుంది. తక్కువ ఇన్పుట్స్తో మీరు చేసే అవకాశం ఉంటుందండి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు యాంథ్రోపిక్ ఏ వచ్చింది కదా, ఇది గ్రేట్, లేకపోతే ఇది అవుతుంది, ఇది ముందు వచ్చిన కాదండి. ఆల్రెడీ 2-3 ఏళ్ల నుంచి కూడా గూగుల్ కానీ లేకపోతే మీకు మెటా కంపెనీ కానీ మిగతా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇలాంటి యాప్స్ని, ఇలాంటి టూల్స్ తయారు చేస్తున్నారు, ఇంకా బయటకు రాలేదు. ప్రాబబ్లీ another 2-3 months వచ్చేస్తాయి. అది కూడా ముందే చెప్పేస్తున్నాను మీకు, అప్పుడు కంగారు పడక్కర్లేదు మీరు. ఇది ఇట్స్ నాట్ దట్ యాంథ్రోపిక్ ఏ అనేది ఇప్పుడు ఏదో కొత్తగా ఈ టూల్ కనిపెట్టడం కాదండి, దీని మీద వర్క్ ఆల్రెడీ జరుగుతుంది. ఇప్పుడు ఇది రావడం సర్ప్రైజ్ కింద చాలా మంది తెలియక అనుకుంటున్నారు అనలిస్టులు, అలా కాదండి, దీని మీద వర్క్ జరుగుతుంది. ఎప్పటి నుంచి సార్? ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇప్పుడు ఏజెంటిక్ ఏ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఎరా అంటారు, పోస్ట్ ట్రాన్స్ఫార్మర్ అయ్యో జరుగుతున్నాయి వర్క్. క్వాంటమ్ ఆల్గారిథమ్స్ మీద, క్వాంటమ్ మిషన్స్ మీద జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. బయటకు వచ్చిన తర్వాత న్యూస్ అప్పుడు మీకు సెన్సేషన్ అవుతుంది. అది వర్క్ చాప కింద నీరులాగా 50 ఏళ్ళ తర్వాత ఏవి చేయాలో కూడా ఆ వర్క్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి చేస్తున్నారు జనం. అంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్లు చేయబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఇలాంటి పెద్ద పెద్ద టెక్నాలజీస్ అని అమెరికాలోనే వస్తాయి ఎక్కువగా, మనం ఎవరో అవును కాదనుకున్నాం. ఇది కూడా యుఎస్ బేస్డ్ కంపెనీ అనుకోండి. భారతదేశంలో ఏదైనా ఒక ప్రోడక్ట్ కనిపెట్టి ప్రపంచం అంతా వాడతారా అనేది ఆశ అండి, చచ్చిపోలే చూడాలి నేను. భారతదేశంలో కనిపెట్టే ప్రోడక్ట్ ప్రపంచం మొత్తం చెప్పుకోలేలాగా, ఎవడో కనిపెట్టిన కాపీ కొట్టిందని సిమిలర్గా తయారు చేయడం కాదు. అంటే నేనేమంటున్నానంటే సరే ఆ టాపిక్ పక్కన పెట్టినా, ఎందుకంటేనంటే ఈ పర్టికులర్ ప్రొడక్ట్స్ ఏదైతే వచ్చినాయో మొత్తం ఓవరాల్గా ఈ కోడింగ్ అనేది ఏదైతే ఉందో, రెగ్యులర్గా చేసే అసిస్టెంట్ జాబులు, కోడింగ్ అసిస్టెంట్స్ అంటారు కదండి, అసోసియేట్ జాబ్స్ కానీ, మేనేజర్స్ కానీ, డేటాను మేనేజ్ చేసే డేటా అనలిటిక్స్, మేజర్గా డేటా అనలిటిక్స్ ఎఫెక్ట్ అండి ఈ సాఫ్ట్వేర్ వల్ల. డేటా అనాలిసిస్ చేస్తారు చూసారా, ఆ రోల్స్ మొత్తం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది వస్తే. డేటా అనలిటిక్స్ రోల్కి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది. అంటే కరెక్ట్గా మీకు టెక్నికల్గా చెప్పాలంటే నేను ఐడియా ఉంది నాకు, ఉంది కదా, మీరు చేస్తారు కదా ఐటీ దాంట్లో, మీరు చేస్తారు, మీకు తెలియదు ఏం కాదు ఇవన్నీ. సో బేసికల్గా ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి యాంథ్రోపిక్ ఏదైతే మీకు ఉందో, ఈ యొక్క మేజర్ పీపుల్కి కో పైలట్ లాంటిది, కో కోడర్ అండి. ఓకే, అంటే ఏంటి, మనిషి హెల్ప్ చేయక్కర్లా. అంటే 10 మంది ఉన్న చోట ఇద్దరే ఉంటారో ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కో పైలట్ అన్నప్పుడు పెద్ద ఏం కాదు అనుకున్నారు, దాని రూపం మారి ఇప్పుడు కో పైలట్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా సతీష్ గారు, ఏదైతే డేటా ఎనాలిటిక్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని. అంటే సాధారణంగా ఈ డేటా ఎనాలిటిక్స్ అందరూ కూడా సింటాక్స్ ని బేస్ చేసుకొని వాళ్ళు వర్క్ చేస్తారు, ఫార్ములాస్ సింటాక్స్ ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డంప్ డేటా ఉంటే డేటాబేస్ లో, సో పర్టికులర్ గా కావాల్సినటువంటి డేటా కావాలంటే వాటికి కొన్ని సింటాక్సెస్ ఉంటాయి. ఆ సింటాక్సెస్ ని నేను ఐటీలో సింటాక్స్ ని బేస్ చేసుకొని ఫార్ములా ఇచ్చి సబ్మిట్ చేస్తే డేటాబేస్ నుంచి డేటాని గెట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ టూల్ వచ్చినప్పుడు ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ డేటా అనలిటిక్స్ మీద పడుతుంది. అంటే సింటాక్స్ లో ఆటోమేటిక్ గా ఏ జనరేట్ చేసేస్తుంది, కావాల్సిన డేటా తీసుకొచ్చేస్తుంది. సో మీరు అన్నట్టు చాలా హ్యూమన్స్ యొక్క రోల్ ని మినిమైజ్ చేస్తుంది. అవును, కోర్ స్కిల్స్ ఉంటాయి చూసారా, డెప్త్ ఉన్న స్కిల్స్, అవి వచ్చినోడు సర్వే అవుతాడు. ఓకే, జస్ట్ ఒక టూల్ నేర్చుకుని చెప్దాం అనుకుంటే సర్వైవల్ అనేది ఉండే. అందుకనే కదా ఇప్పుడు ఇదే విషయాన్ని నేను 2 ఏళ్ళ నుంచి చెప్తుంటే కొత్తగా చూశారు నన్ను. ఇంతకుముందు మీరు 2 ఏళ్ల క్రితం కూడా చాలా వీడియోలు చేసాం, మనం ఏడాది కూడా చేసాం. అప్పుడు చెప్తే ఆశ్చర్యంగా చూసారు జనాలందరూ, సతీష్ గారు ఇలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు అంటాను. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, 27 ఇంకా భయంకరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటానంటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయి. ఏమంటే మీకు యుఎస్ లో ఉన్న కంపెనీస్, ఈవెన్ ఓపెన్ ఏఐకి సాఫ్ట్ బ్యాంక్ కూడా $200 బిలియన్ ఇస్తానంటున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ యూజ్ గా పెట్టేశారు ఆల్రెడీ. ఈ ప్రొడక్ట్స్ ఇంకా రాలేదంటే ఇక వెయిట్ చేస్తున్నాం మనం. 10% కూడా మనం ఇంకా చూడలేదు ఏని, నాట్ ఈవెన్ 10% అని కూడా ప్రపంచం ఇంకా చూడలేదు. ఇది మీకు ఇంపార్టెంట్ ట్యాగ్ లైన్ అని చెప్పేది. ఓకే, 90% కి సరిపడే ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ పెట్టేశారు. ఓకే,
ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. ఆ ప్రొడక్ట్ ఇప్పుడు కాకపోతే 2027లో 2028లో రావాల్సిందే. 2027 డ్రోన్లు వచ్చి రోబోలు వస్తే అవును, నార్మల్ హ్యూమన్ యావరేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇళ్లలో కూడా రోబోస్ వస్తాయి. అప్పుడు మ్యాన్ పవర్ పరిస్థితి ఏంటి? డ్రోన్స్ వస్తాయి, డెలివరీ బాయ్స్ పరిస్థితి ఏంటి? అంటే ఈ టెక్నాలజీని ఏంటంటే ఇదంతా కూడా ఒక రకంగా మనం నాశనం అవ్వడం జరుగుతుందా అని అడిగితే మేబీ దానికి అంటే అప్డేట్ అవ్వాలి చెప్తారు. ఎంతమంది అవ్వగలరండి పాపం? సార్ ఇప్పుడు మీరే చెప్పండి. సతీష్ గారు, చాలా మంది గ్రామీణ వాతావరణంలో చదువుకొని వచ్చి సరైనటువంటి ఇంగ్లీష్ ఏముండదండి, ఏదో అమీర్పేటలో అక్కడెక్కడ నేర్చుకొని టూల్స్ నేర్చుకొని ఒక 5 లక్షలు 7 లక్షలు 10 లక్షల ప్యాకేజెస్ కి కనా కష్టం మీద సెట్ అయ్యి లెవెల్ 3 లెవెల్ 4 కంపెనీస్ లో అప్డేట్ చేసుకోమంటే ఏం చేసుకుంటాడు? ఇప్పుడు వాళ్ళు ఈ ఏఐ తోటి కంపేర్ చేసుకుని వాళ్ళని అప్డేట్ చేసుకోవాలంటే అది ఇంపాసిబుల్. అంటే ప్రాక్టికల్ గా చాలా మంది తెలియగల చెప్తున్నారు కానీ రకరకాల మనుషులు యూట్యూబ్ లో చెప్తే చెప్పొచ్చు కానీ అందరికీ అప్డేట్ అయ్యి అంత తెలివి అంత స్కిల్స్ కూడా అందరికీ ఉండదన్న విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకే, సో నేనేమంటున్నానంటే సరే ఇప్పుడున్న వాళ్ళకి మనం ఇప్పుడున్న పిల్లలన్నా సరిగా బాగా చదవమని చెప్తానండి. అది ఇప్పుడు యాజ్ ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ గా ఇప్పుడు కూడా నేను ఏంటంటే ఈ 7th 8th 9th లేకపోతే 10th 11th 12th చదివి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళన్నా కొంచెం అలర్ట్గా ఉండి బాగా చదివినట్లయితే ఫ్యూచర్లో ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు అడాప్టబిలిటీ అంటారు దాన్ని. అంటే కొత్తగా నేర్చుకుని అడాప్టబిలిటీ స్కిల్ అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఇలాంటి కోర్ స్కిల్స్ సైన్స్ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు అడాప్ట్ అవ్వగలరు. అందరికీ ఆ స్కిల్స్ ఉండదు, మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పుడు ఎలా మరి సతీష్ గారు, ఇప్పుడు ఈ యాంథ్రోపిక్ ఏఐ వచ్చిన తర్వాత సో ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ పడేటువంటి రోల్స్ ఐటీలో మీరు చెప్పినట్టు డేటా అనలిటిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్ కానీ బీపీఓస్ కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలపర్స్ జూనియర్స్ SD1 కానివ్వండి, SD2 కానివ్వండి, ఈవెన్ మీకు ఇందులో కూడానండి ఈవెన్ మీకు సైబర్ సెక్యూరిటీ టెస్టింగ్ మొత్తం వేసిపోద్ది. ఇంకా ఎగ్జాక్ట్లీ టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ కి ఆల్రెడీ ఇప్పుడు ఉండదండి, ఇంకా టెస్టింగ్ మార్కెట్ లేదు. మాన్యువల్ టెస్టింగ్ అసలు టెస్టింగ్ అనేది పక్కన పెట్టండి, ఇంకా టెస్టింగ్ అనేది మీకు లేసిపోతుంది. ఈవెన్ మీకు మేనేజర్స్ ఉంటాయి చూసారా, ప్రోగ్రామ్ను మేనేజ్ చేయడం కానీ మేనేజింగ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో, లేకపోతే HRs ఉన్నాయి. ఇదేం చేస్తుంటే నేను టూల్ ఏం చేస్తుంటే అంటే క్లౌడ్ కోడ్ అనేది ఏం చేస్తుంటే వర్క్ ఫ్లోర్ మొత్తాన్ని అదే సెట్ చేస్తుంది. ఇంకా ఈజీ కదా, టెస్టింగ్ ఈజీ కదా అంతది. అదే ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తుంది, బగ్గా ప్రోగ్రామా ప్రాబ్లమా వాట్ ఎవర్ ఇట్ ఇస్, మళ్ళీ అదే సాల్వ్ చేస్తుంది, అదే ఐడెంటిఫై చేస్తుంది. అదే నువ్వు ఐడెంటిఫై చేసి నువ్వు ఇవ్వక్కలా, ఓకే, అదే సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్గా అయితే సార్ టెస్టింగ్, నేను డెవలపర్గా వర్క్ చేసాను ప్రీవియస్గా, కోడింగ్ డెవలప్ చేసినప్పుడు సో టెస్టింగ్ పంపిస్తాము. పర్టికులర్ గా ఒక పేజ్ లేకపోతే ఓ మాడ్యూల్స్ పంపించినప్పుడు టెస్టర్ ఏం చేస్తా అంటే మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్, ఎక్కువగా మాన్యువల్ యూజ్ చేసేవాళ్ళు. స్టార్టింగ్ నుంచి లాగిన్ దగ్గర నుంచి కూడా ఆ మాడ్యూల్ మొత్తం టెస్ట్ చేసి ఎక్కడెక్కడ ఫ్లో పర్ఫెక్ట్ గా లేదు, ఎక్కడ బగ్స్ ఉన్నాయో, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసేవాళ్ళు. నోట్ చేసి మళ్ళీ రిటర్న్ డెవలపర్స్ కి పంపించేవాళ్ళు. మళ్ళీ మేము ఏం చేసేవాళ్ళంటే అవన్నీ చూసి సో పర్టికులర్ ఈ ఫ్లోలో ఇక్కడ ఈ మాడ్యూల్ ఇక్కడ ఇష్యూ ఉందని ఫిక్స్ చేసేవాళ్ళు. లేదండి ఇప్పుడు ఇంక ఇవన్నీ లేవు. అయితే ఇంకెందుకంటే అసలు మొత్తం మీకు అదే చెప్తున్నాను, మొత్తం అదే చూసుకుంటుంది, అదే మీకు ఇస్తా ఉంటది. ఓకే, ఇప్పుడు కాదండి, ఇప్పుడు నిన్న జెమిని వాడు ఏం చెప్పాడు, JEE మెయిన్స్ పేపర్స్ మీకు జెమినిలో ఇస్తుంది వాడుకోండి అని చెప్పాడు, గూగుల్ జెమినిలో. అంటే చదువులు కూడా అందరూ చదువుకుంటారు, మీకు కోచింగ్ వెళ్ళి పని లేదు, ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పాడు. అది అయిపోయిందా? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు IT జాబులో 20% ఆఫ్ జాబులు కోస్తానని చెప్పేసి రీసెంట్ గా ఈ రోజు న్యూస్ అంటే ఇప్పుడు మన వీడియో 20% ఆఫ్ ఓవరాల్ గా కట్ చేస్తే తప్ప సర్వైవల్ అవ్వదు. దానికి వాళ్ళు చెప్పేది ఏంటి రాజకీయ మొత్తం ఆల్ IT కంపెనీస్ మేజర్ గా ఉన్న IT ఇప్పుడు పెద్ద మీకు ఎందుకంటే పెద్ద IT కంపెనీస్ లాస్ట్ 9 నెలల్లో TCS, విప్రో, HCL, టెక్ మహేంద్ర ఏవైతే మేజర్ గా ఉన్న 5 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మీకు ఈ 5 కంపెనీస్ కూడా లాస్ట్ 9 నెలల్లో 17 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఎక్స్ట్రా, అంతే. 17 ఎవరికైనా తెలుసా? 17 సపరేట్ గా వీడియో చేయాలి యాక్చువల్ గా అనేది. 17 మందికి మాత్రమే నెట్ ఇంక్రీజ్. అంటే కొంతమందికి కొన్ని కంపెనీలో ఇచ్చినా కొంతమంది అంటే తీసేస్తారు, మరి యాడ్ చేస్తారు, అది వేరే విషయం. నెట్ ఇంక్రీజ్ ఫర్ ఆల్ దీస్ 5 కంపెనీస్ ఫర్ ద ఫాస్ట్ 9 months is 17 ఓన్లీ. మరి చాలా సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉంది. ఎంతకంటే ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పాలి, అఫీషియల్ నెంబర్ వాళ్ళు ఇచ్చిందే, బిజినెస్ టైమ్స్ చదవండి వెళ్ళి. వీళ్ళేం చెప్తున్నారు, ఇప్పుడు 20% కట్ చేయాలి. అమెజాన్ ఏం చేసింది నిన్న? మైక్రోసాఫ్ట్ కు సంబంధించినటువంటి షేర్స్ 30 లక్షల కోట్లు పడిపోయింది కదండి వారం రోజులు. అవును. ఇప్పుడు అమెజాన్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఓరాకల్ ఏం చెప్తుంది, 30,000 తీసేస్తామని చెప్తుంది కదా. అమెజాన్ 16,000 తీసేసిందని చెప్పింది కదా. 2026 చూస్తే కదా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2026లోనే 6 లక్షల మంది వరకు ఉద్యోగాలు ఆల్మోస్ట్ తీసేశారు. అన్ని ఇండస్ట్రీకి IT లింక్ ఉంటుంది. మీరు ఏమనుకుంటారు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కింద చూడకండి,
అన్ని ఇండస్ట్రీకి లింక్ అది మెకానికలా లేకపోతే ఆటోమేషనా లేకపోతేనేమో డ్రైవర్ లేని కార్లు వస్తున్నాయా లేకపోతేనేమో కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించాను కాదు, అన్ని రకాల బిజినెస్ కాదు ఫైనాన్స్ కాదు, అన్ని రకాలకి ఎఫెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మీకు 1 lakh వరకు కూడా జాబులు తీసేసి ఉద్దేశంలో ఉన్నారు. భారతదేశంలో వరల్డ్ ఐటీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ దగ్గరగా ఇందులో తీసేసే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఆటోమేషన్ అయిపోతుంది, అంత ప్రాసెసింగ్ కానీ కంప్లైన్సెస్ కానీ మొత్తం అన్ని కూడా ఇవన్నీ కూడా అంత ఆటోమేషన్ అయిపోయే అవకాశం ఉంటుందండి. అందు గురించి ఇప్పుడు నాస్డాక్ ఏదైతే 3% షేర్ కట్ అయిపోయింది, మోర్ ఐటీ బేస్డ్ ఇండెక్స్ అనుకుంటుంది. అంటే వాలటాలిటీ ఎక్కువ వస్తుంది, అంటే లెస్ రెవెన్యూ. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే నేను ఎందుకు తీస్తున్నారు అనొచ్చు మీరు, అవును రెవెన్యూ తగ్గిపోతుంది అడిగి. ఓకే, లాజిక్ ఆలోచన సాలరీస్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాదు, నేను క్లయింట్ అండి, మీ దగ్గర టెక్నాలజీ ఉంది, నాకు టెక్నాలజీ లేదు, అక్కడ క్లయింట్ ఉన్నాడు. 10 రూపాయలకి చేస్తానంటే మీరు 5 రూపాయలు చేస్తానంటున్నారు. ఎందుకంటే ఏ టూల్స్ అన్ని యూజ్ చేసుకొని నేను అప్డేట్ అవ్వకపోతే స్పీడ్ గా నేను అప్డేట్ టీసీఎస్ లేదు, తొక్కలేదు, 20-50 ఏళ్ళ కంపెనీ కాదు, నేల భూమిలో అతుక్కుపోతాను నేను. టీసీఎస్ అయినా లేదు, విప్రో లేదు, టెక్ మహేంద్ర లేదు, ఎంత గొప్ప కంపెనీ అవునాయి. ఇదే పెద్ద ఓల్డ్ కంపెనీ ఏంటి, ఏమన్నా ఆంథ్రోపిక్ అయ్యే ఇప్పుడు మొదలుపెట్టి రాలేదేంటాడు, మొత్తం పాత వాళ్ళకి పోతారు. పాత కంపెనీలో 30 ఏళ్ళ చరిత్ర ఉంది, 30 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ అని చెప్పేదో సినిమాలో డైలాగులు 30 years ఇండస్ట్రీ సినిమా డైలాగులు ఐటీ ఇండస్ట్రీలో నడవో. ఐటీ ఇండస్ట్రీలో ఎప్పుడైతే మీకు వస్తున్న టెక్నాలజీని ఎవడైతే అడాప్ట్ చేసుకుని ముందుకు వెళతాడో ఆ కంపెనీకి ఇటు వర్క్ ఇస్తాడు క్లయింట్ మనుషుల్ని కొనట్లేదు, అవును, టెక్నాలజీకి డబ్బులు ఇస్తున్నాడు. హ్యూమన్స్ కి తగ్గిపోతున్నారు, వాలటాలిటీ పెరిగిపోతుంది మొత్తం. ఇది డెఫినెట్ గా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అని మనం చెప్పొచ్చు. నేను ఎలర్ట్ అవ్వండి, జాగ్రత్త పడండి అని మాత్రం చెప్పగలను. వీలైనంత వరకు కూడా కష్టపడి చదివి అప్డేట్ అవ్వండి. ఎవడు ఈఎంఐలు పెట్టకుంటారు, దండం పెడతాను. మీరు జాబులు 30 ఏళ్ళు 40, ఈ హైదరాబాద్ లో పిచ్చ ఏంటంటే 35 ఏళ్ళు ఈఎంఐ ఎవడం తీసుకుంటాడా సార్? ఇల్లు కొనుక్కుంటారు సతీష్ గారు, ఇప్పుడు అంతా కూడా బిల్డర్స్ కూడా డబుల్ త్రిబుల్ చేసేసారు. ఒక 2 BHK కొనుక్కోవాలంటే హైదరాబాద్ లో ₹1 తక్కువ లేదండి. ఈఎంఐ మళ్ళీ లోన్ పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొక 20 lakhs ఈఎంఐ ఎంత పెడతారు, ఎంతకాలం పెట్టాలి? 30 ఏళ్ళు మినిమం పెడుతున్నారు. ఇప్పుడు అసలు ఇప్పుడున్న టెక్నాలజీ జాబులు 30 ఏళ్ళు ఉంటుంది మీరు అనుకుంటున్నారా? 40 ఏళ్ళకి రిటైర్ అయిపోలేడు. మనుషులే 30 ఏళ్ళు ఉండలేదు. అంటే 30 సంవత్సరాల వయసు ఉన్నాడు మినిమం ఇల్లు తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి 25 సంవత్సరాలు జాబ్ వచ్చింది, మ్యారేజ్ 30 సంవత్సరాల వయసు, 60 దాకా జాబ్ నుండి పరిస్థితి ఉందని మీరు అనుకుంటారు. మనుషులకే గ్యారెంటీ లేదు, లైఫ్ టైమే గ్యారెంటీ లేదు. ఇది ఇంకొకటి అండి, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే దీనికి సంబంధించి స్టార్ట్అప్స్ అండి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. స్టార్ట్అప్స్ లో సమూలంగా మార్పు వచ్చే అవకాశం ఉందండి. చాలా స్టార్ట్అప్స్ చేస్తున్నారు రిలేటెడ్ ప్రొడక్ట్స్, ఈ స్టార్ట్అప్స్ అన్ని కూలిపోతాయి. ఇప్పుడు ఇది ఒక ప్రొడక్ట్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళే రాజ్యాన్ని వెళ్తారండి, చిన్నవాడిని ఎవరిని రానివ్వరండి. ఇప్పుడు మీరు నేను కూర్చొని స్టార్ట్అప్ చేస్తున్నాం టూల్ని, పెద్ద కంపెనీ వాడు డబ్బులు ఎక్కువ పెట్టి చేస్తారు కదా. ఎప్పుడైతే మార్కెట్లోకి టూల్ వచ్చిందో నువ్వు ఇదే రకమైన టూల్ తయారు చేస్తున్నావు అనుకో, నువ్వెందుకు? అవును, నేను సబ్బు తయారు చేసేసాను, నువ్వు ఇంకా సబ్బు తయారు చేస్తున్నావు కొత్త రకంది. ఓ చొక్కా తయారు చేద్దాం అనుకుంటున్నాను డిజైన్ చేసి, నువ్వు ఆల్రెడీ డిజైన్ చేసి మార్కెట్లో వదిలేస్తావు. పెద్ద కంపెనీ వాడితో చిన్న స్టార్ట్అప్స్ పోటీ పడలేవు. వీడికి ఎవడు ఆంథ్రోపిక్ ఎవడు కాంపిటేటర్? ఇప్పుడు గూగుల్ వాడు మైక్రోసాఫ్ట్డే, చిన్నోడు రాలేడు, ఎవడొచ్చి తొక్కేస్తారు అనుకునేస్తారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. సరే కొంటే మంచిదే, అటు వేరే స్టార్ట్. అంటే నేనేమంటానంటే స్టార్ట్అప్స్ కుప్పకూలిపోయినాయి, నేను నుంచి ఏడుస్తున్నారు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ యాప్స్ నేను కనిపెట్టాలి కొంచెం బెటర్గా రావాలని ఉద్దేశం చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు కదండి, చాలా ప్రపంచవ్యాప్తంగా. అందు గురించి స్టార్ట్అప్స్ విపరీతంగా ఇబ్బంది పడుతున్నటువంటి వైన మనం చూసి, దానికి రీజన్ ఏంటంటే చిన్న స్టార్ట్అప్స్ అన్ని. ఎందుకంటే సేమ్ వీడి దగ్గర ఎక్కువ టూల్స్ ఉండవు, వీడికి ఐడియా ఉంటుంది, పాపం మీద ట్రై చేస్తూ ఉంటాడు. అవును, పెద్ద కంపెనీ తయారు చేస్తాడు ఈ టూల్ అండి. పెద్ద కంపెనీ ట్రై చాట్ జీపీటీ ఉంటే ఇండియన్ గవర్నమెంట్ తయారు చేసిన టూల్ ఎవడంటే వాడుతున్నాడు? భారత్ ఏనో టూల్ ఉంది, ఎవడో తెలుసు అది, దానికంటే బాగా పనిచేస్తుంది అంటాడు ఇది, ఏది చాట్ జీపీటీ. అంతే కదా మరి. అవును, ఎవడైనా కంఫర్ట్ చూసుకుంటారు కదండి. చైనా వస్తువు ఏంటి, మోడీ గారు చెప్పినట్టు చైనాని బ్యాన్ చేయండి అంటే ఆయన ఇంపోర్టెడ్ కార్లు వేసుకుని ఇంపోర్టెడ్ పనులు తిరుగుతాడు. అలా చెప్పడానికి బాగానే ఉంటాయి, పళ్ళాలు కొట్టండి ఇట్లా కొట్టండి అని. బట్ ఫైనల్ గా జరిగేది రిజల్ట్ ఏంటి? అక్కడ పోతాడు మనిషి, ఇదే రియాలిటీ కదా. అవును, తయారు చేస్తే మనకి ఈ టెక్నాలజీ కూడా అంతే. చైనా వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే మీకు టెక్నాలజీ ఒకటి ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చిందో, ఇప్పుడు దీనికి సిమిలర్ గా తయారు చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేస్తారు. ఇప్పుడు చాట్ జీపీటీ కాంపిటీషన్ జెమినీ ఉన్నాడు, గూగుల్ ఉంటాడు, లేకపోతే ఇంకోటి మెటావాడు ఉంటాడు, లేకపోతే గ్రూప్ కోడ్, వెళ్ళే కదా నుండి పెద్ద పెద్ద కంపెనీసే కదా. కొత్త వస్తే రావని చెప్పట్లేదు. అంటే ఎప్పుడైతే వీళ్ళ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలా వచ్చారో స్టార్ట్అప్స్ కూడా, ఎంటర్ప్రైజర్షిప్ కూడా. బట్ ఈ టూల్స్ వాడి ఎంటర్ప్రైజర్స్ ఇంకా చిన్న టూల్స్ లోకల్ ఫెసిలిటీస్కి వచ్చేటట్టుగా టూల్స్. ఇప్పుడు మనకి కంపెనీ ఉందండి, 99 టీవీ ఛానల్ ఉంది. ఈ ఛానల్ మొత్తానికి ఒక టూల్ కావాలి, ఎంప్లాయీస్ సంథింగ్. అప్పుడు స్టార్ట్అప్ దీన్ని డైరెక్ట్గా వాడడానికి లేదు, నువ్వు ఈ టూల్ని వాడి ఇంకో స్టార్ట్అప్ టూల్ తయారు చేసి నీకు అమ్మొచ్చు, అలాంటి చేయొచ్చు.
ఇక నీ అవసరానికి తగ్గట్టుగా ఒక టూల్ నాడు తయారు చేశాడు, వాడు కూడా దీన్ని యూజ్ చేసుకోవాలి. అంటే పెద్ద టూల్స్ని వాడి కస్టమర్స్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్కి ఈ స్టార్ట్అప్ ఉండి చేస్తుంది. ఓకే, సర్వీస్ టైప్ అనుకోండి, ఒక ప్రోడక్ట్ ఇది కూడా ప్రోడక్ట్ తయారు చేస్తాడు. అవును. అలాంటి వాళ్ళు పర్లా, కొత్తగా ఇన్నోవేటివ్గా చేద్దాం అనుకున్న వాళ్ళు తొక్కేస్తారు. మీకు అర్థమైంది కదా డిఫరెన్స్? అంటే స్టార్ట్అప్ మొత్తం పోతారు కదా నా ఉద్దేశం. అంటే ఏ టైప్ ఆఫ్ స్టార్ట్అప్ ఏంటది, సర్వీస్ సెక్టర్లో ఉంటున్నామా, లేకపోతే ప్రొడక్ట్ తయారు చేస్తున్నామా, లేకపోతే వేరే ప్రొడక్ట్ని మాడిఫై చేస్తున్నామా, లేకపోతే క్లయింట్ రిక్వైర్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని మనం తయారు చేస్తున్నామా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఉంటాయి. కాబట్టి ఓకే, అది ఎప్పుడైనా స్టార్ట్అప్ గురించి ఎప్పుడు మనం చెప్పుకుందాం. అంటే ఓవరాల్గా ఏంటంటే ఈ టెక్నాలజీ ఏదైతే మీకు ముందు వస్తుందో రెవెన్యూ అనేది పడిపోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని టెక్నాలజీ వైపు వెళ్ళాలి, క్లయింట్స్ అందరూ కూడా మనుషులను హైర్ చేద్దాం అనుకోవట్లేదు. గంటలో జీసీసీ సెంటర్ అండ్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఆల్రెడీ ఇండియాలో వచ్చేసినాయి. ఇప్పుడు మీకు ఐటీ సెక్టర్ ఉందని, మీరు ఐటీ జాబ్ చేశారు, అమెరికాలో క్లయింట్ ఉంటే మీరు ఇక్కడ అవర్లీ బేసిస్ పేమెంట్ తీసుకునే కదా మీకు డబ్బులు ఇచ్చాడు. ఇది ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏదైతే గూగుల్ వాడు, మైక్రోసాఫ్ట్ వాడు, జేపీ మోర్గాన్, మెక్కన్సీ వాడు, బెయిన్, లేకపోతే ఏదైతే వెల్స్ ఫార్గో వాడు ఇలాంటి కంపెనీస్ ఉన్నాయో ఇండియాలోనే సెంటర్లు పెట్టి పేరెంట్ కంపెనీ అక్కడ ఉండి ఇక్కడ కూడా కంపెనీ కింద పెట్టుకుని ఏళ్ళ మనుషులు రిక్రూట్ చేసుకుని టీసీఎస్ తోడికి ఇన్ఫోసిస్ తోడికి మేము వర్క్ ఇవ్వని అంటున్నారు. ఎందుకని మేమే రిక్రూట్మెంట్ చేసుకుని మేమే ప్రోడక్ట్ తయారు చేసుకుంటామని. ఇప్పుడు ఎన్విడియా ఉంది, వాడే ప్రోడక్ట్ తయారు చేస్తున్నాడు ఇక్కడ. ఎన్విడియా వాడు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ భారతదేశంలో 2000 ఉన్నాయి. అవును, 2000 ఉన్నాయండి భారతదేశంలో. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మీకు ఈ టీసీఎస్ లాంటివి, విప్రో లాంటివి, ఇన్ఫోసిస్ లాంటివి కనుబరు అయిపోతాయంటే ఇది అప్డేట్ అవ్వకపోతే అయిపోతాయి. టీసీఎస్ మాత్రం ముందు ఎలర్ట్ అయిపోయి 25,000 మంది జాబులు తీసేసి 2025 ఉన్నాయి 25,000 మందిని తీసాడు. తీసి మొత్తం ప్లాట్ఫామ్స్ మొత్తం సమూలంగా మార్చేసి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇస్తాం. మేము సర్వీస్ కాదు రావా, ప్రోడక్ట్ తయారు చేస్తాము, మీ జీసీసీ మాకు దగ్గర పెట్టండి, ఆ జీసీసీ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ కూడా మేమే ఇస్తామని చెప్పి వాడు ఒక బిజినెస్ రూపురేఖలు మార్చుకుని 25,000 మందిని రోడ్డు మీద వేసాడు. 25 అంటే చిన్న విషయం. ఈ టీసీఎస్లో ఒక కంపెనీ 25,000 కుటుంబాలు రోడ్డు మీద పడ్డట్టు. ఏమంటాడు, ఇది వద్దు మాకు ఇంకా, ఎందుకంటే ఆ కంపెనీ కూడా వర్క్ ఇవ్వట్లేదు దీనికి, ఇది ముందే గమనించాడు. ఎందుకంటే వాడే వచ్చి ఇక్కడ ఆఫీస్ పెట్టుకుంటారు అంటున్నాడు. మీకు ఏంటనుకుంటారు, ఎన్విడియా, గూగుల్ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, మాకు మైక్రోసాఫ్ట్ జీసీసీ సెంటర్లు అయ్యి థర్డ్ పార్టీకి సర్వీస్ ఇవ్వయి పేరెంట్ కంపెనీకి వచ్చేస్తాయి. ఇది బిల్లింగ్ ఎవరికి అనుకుంటారు, పేరెంట్ కంపెనీకి ఇస్తారు ప్రొడక్ట్. ఇక్కడ వర్క్ చేస్తాం మన ల్యాబ్ పెట్టుకుని, ఏ వర్క్, పేరెంట్ కంపెనీ వర్క్. అర్థమవుతుంది కదా మీకు? డైరెక్ట్ గా ఇక్కడ కూడా ఓనర్ ఉంటాడు, ఇక్కడ కూడా ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ఇక్కడ కూడా ఓనర్ ఉంటాడు. ఇవి పెరుగుతున్నాయి. ఈ పెరుగుతున్నప్పుడు ఈ కంపెనీస్ పరిస్థితి, ఈ కంపెనీస్లో మరి సమూలంగా మారినా కూడా కష్టమే. ఎందుకంటే వీళ్ళు సర్వీస్ సెక్టర్లోనే ఉన్నారు, వీళ్ళు ఏం ప్రొడక్ట్లు తయారు చేయరు కదండి. సో మొత్తం ఇండస్ట్రీ రూపురేపలు ఇంకా మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు అమాయకత్వంగాను బీబీఏకి వెళ్ళమంటారా సార్, బయాలజీకి వెళ్ళమంటారా, సైకాలజీకి వెళ్ళమంటారా, మేనేజ్మెంట్కి వెళ్ళమంటారా, ఏంటండి ఆడెవడో కన్సల్టెంట్ చెప్పాడండి, ఆడెవడో యూట్యూబ్లో చెప్పాడు. మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు దాకా? ఆ పేరెంట్స్ అడిగి క్వశ్చన్కి సంబంధం ఉందా? లేదు. అసలు కనీసం 1% సంబంధం ఉందా? మారాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి పేరెంట్స్ అందరూ కూడా. ఎక్కడో ఉన్నారు ఇంకా 25-30 ఏళ్ళలో. మీరు, నేను చదువుకున్నాను పాలిటెక్నిక్, నేను అప్పుడు బయాలజీ చదువుకున్నాను, నేను అప్పుడు సైకాలజీ చదువుకున్నాను, అప్పుడు సోషల్ చదివాను, హిస్టరీ చదివాను. ఏంటిది ఇది తగ్గట్టుగా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి 10th లోనే 12th లోనే మళ్ళీ ఆడవాడు ఐఏఎస్ కోచింగ్ ఇస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి మొత్తం జీవితాన్ని నాశనం. పట్టుమ 500 ఉద్యోగాలు ఉండవు భారతదేశం మొత్తం మీద, ఒక్క స్టూడెంట్ కూడా ఉద్యోగాలు రావు. తన్నాలి అందరూ. ఇప్పుడు బాలాలత మేడం ఉంది, 100 మంది ట్రైనింగ్ ఇస్తుందంట. ఎంతమంది భారతదేశం మొత్తం 1000 ఉద్యోగాల్లో ఎన్ని వేల మంది ట్రైనింగ్ ఇస్తారు? మీరు నాకు అర్థం కాదు. పాపం కదా. ఆ జాగ్రఫీ, సోషల్ చదివితే ఇప్పుడు టెక్నాలజీ కానీ పనికొస్తారా? ఆంథ్రోపాలజీ, జాగ్రఫీ, సోషల్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ చదివితే ఎవరన్నా పనికొస్తాడో ఇప్పుడున్న టెక్నాలజీకి? అసలు ఆంథ్రోపాలజీలో కూడా టెక్నాలజీ ఉందండి. ఆంథ్రోపాలజీలో టెక్నాలజీ ఉంది, సోషల్ సైన్స్లో టెక్నాలజీ ఉంది. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ లాంటి ప్రెస్టేజ్, స్టాన్ఫోర్డ్ లాంటి యూనివర్సిటీస్లో సోషల్ సైన్సెస్ విత్ ఏఐ అని పెట్టారు. అది చదవాలి, ఇప్పుడు చదవాలని అనుకుంటే నువ్వు. ఆంథ్రోపాలజీ విత్ ఏఐ హాంకాంగ్లో పెట్టాడు హెచ్కే వాడు. అంటే వాటిలో కూడా టెక్నాలజీ వెళ్తుంది కదా. నువ్వు ఇక్కడ కూర్చొని 4 ఏళ్ళు 10 ఏళ్ళు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో కూర్చొని జాగ్రఫీ చదువుతాను, హిస్టరీ చదువుతాను, నాకు అర్థం కాదు. పిల్లల్ని మోసం చేసేస్తున్నారు. విజయవాడలో భయంకరంగా మోసం చేసేస్తున్నారు, హైదరాబాద్లోను. అంటే పిల్లలు, తల్లిదండ్రులు దయచేసి మీరు అప్డేట్ అవ్వాలి. షేర్ మార్కెట్ 2 లక్షల కోట్లు పడిపోయింది, మన మైక్రోసాఫ్ట్ పడిపోయింది, ఎన్విడియా షేర్ టప్ప పడిపోయింది కదా లాస్ట్ 1 year. ఎక్కడుండి ఎన్విడియా షేర్ ఈరోజు పడిపోయింది. ఏఎండి వాడి కాంపిటీషన్ వచ్చాడు, టెస్లా కాదు తిరుగులేదు నా ఎలన్ మస్క్ గడికి. బీవైడి కారు వస్తే ఏమైంది? బీవైడి కారు వస్తే మొత్తం పడిపోలేదు మార్కెట్. అవును. సో మార్కెట్ అంతా వాల్టైల్. స్టూడెంట్స్, పిల్లలు, స్టూడెంట్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అనలిస్ట్ కాబట్టి నేను ఆ పర్స్పెక్టివ్లో దీన్ని కంక్లూడ్ చేస్తున్నా. నేను వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏదో పొలిటికల్ అనలిస్ట్ కాదు కదా. నా ఉద్దేశం పిల్లలందరూ జరిగి పిల్లలు మాత్రం అలర్ట్గా ఉండండి, తల్లిదండ్రులు అలర్ట్గా ఉంటూ అప్డేట్ అవుతున్న టెక్నాలజీస్ మీద ఒక కన్ను వేయండి.
మీ పిల్లలకు మీరు ఏదైనా నేర్పించాలనుకున్నట్లయితే మ్యాథ్స్ సైన్సెస్ మీద బాగా డెప్త్ నేర్పించండి. చక్కగా డిమాండ్ ఉన్నటువంటి కోర్సులు ఎత్తుకుని దానికి వెళ్ళి జాయిన్ చేయండి. డిమాండ్ లేని కోర్సులు, చెత్త కోర్సులకి, చెత్త కాలేజీలకి మీరు జాయిన్ చేయొద్దు అన్నది నేను కంక్లూడ్ చేయగలనండి. సో మీరు చాలా మందిని చూస్తున్నారు కదా. అవును. సో ఇప్పుడున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళాలండి యాక్చువల్గా పిల్లలందరికీ కూడా. సో ఇప్పుడైతే ఐటీ జాబ్లు అంటే అంత ముందులాగా జాబ్ తెచ్చుకోవడం ఈజీ కాదు సార్ భవిష్యత్తులో, అంతేనా? లేదండి, ఎందుకంటే డెప్త్ ఉండాలండి. ఏమంటే డెప్త్ వేరు, విడ్త్ వేరు. విడ్త్ అంటే పై నేర్చుకోవడం. ఓ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే సార్, బీటెక్ అయిపోయి మినిమం కొంచెం ఇంగ్లీష్ మాట్లాడగలిగితే అట్లీస్ట్ అప్లికేషన్ డాక్యుమెంట్ అర్థం చేసుకోగలిగిన ప్రతి ఒక్కరికి జాబ్లు ఇస్తారు. ఏమంటే అప్పుడు యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టే కదండి టీసీఎస్ ఇప్పుడు కూడా కాగ్నిజెంట్ జాబ్లు ఇచ్చేది. దానికి కోడింగ్ అక్కర్లేదు కదా, ఇనిషియల్ రోలే కదా, నిందా రోల్స్ ఇవన్నీ. అవును. యాక్చువల్గా ఇప్పుడు అంత డెప్త్ ఉండాలండి. అందుకనే రీసెర్చ్ ఇన్వాల్వ్మెంట్ బాగా పెరిగింది. R&Dలో ఎక్కువగా ఎవరైతే పిల్లలు ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి జనరల్గా కొంచెం ఎక్కువగా ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. బేసిక్ సైన్సెస్ కూడా, ఫండమెంటల్ సైన్సెస్ కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ టూల్స్ కానీ, టెక్నాలజీస్ కానీ డెఫినెట్ గా బేసిక్ సైన్సెస్, ఫిజిక్స్ కానీ, లేకపోతే ఏమో కెమిస్ట్రీ కానివ్వండి, లేకపోతే ఏవైతే డేటా సైన్స్ కానివ్వండి, లేకపోతే మ్యాథమెటిక్స్ కానీ, వీటికి ఎక్కువగా డెఫినెట్గా ఫండమెంటల్గా బాగా నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఇప్పుడు వచ్చి టెక్నాలజీస్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో మరిన్ని షాకింగ్ న్యూస్, మరిన్ని టెక్నాలజీస్ని చూస్తాము. 2026 కంటే 27 ఇంకా అధ్వానంగా ఉంటుంది. మీకు నచ్చకపోవచ్చు, సతీష్ గారు అలా చెప్తున్నారు అనిపించవచ్చు, నా ఇగో హట్ అవ్వచ్చు, నన్ను తిట్టుకోవచ్చు, కానీ జరగబోయేది మాత్రం ఇదే విషయాన్ని 2024లో మన ఇద్దరు మాట్లాడుకున్న ఎన్నో వీడియోలో చెప్పాను, 2023లో చెప్పాను, 24లో చెప్పాను, 25 వర్షగా ఉంటుందని చెప్పాను, 26 ఇంకా వర్షగా ఉంటుందని జనవరిలోనే చెప్తున్నాను, ఫిబ్రవరిలో చెప్తున్నా, 27 కూడా ఇంకా వర్షగానే ఉంటుంది. దానికి సిద్ధంగా ఉండాలి అని మాత్రమే నేను చెప్పగలను. పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని దయచేసి మీరు చక్కగా సైంటిఫిక్ స్కిల్స్, డీప్ టెక్నికల్, డీప్ మ్యాథమెటికల్ స్కిల్స్ కానీ ఉన్నట్లయితే ఈ టెక్నాలజీలో జాబ్స్ కూడా అన్నీ క్రియేట్ అవుతాయి. ఎంత టెక్నాలజీ ఫాస్ట్గా పెరుగుతుందో లక్షల జాబులు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని అడిగితే ఉన్నాయి. మీరు ఆధారపడక్కలేదు. ఆ క్రియేట్ అయిన జాబుల్ని ఎలా పట్టుకోవాలని ఆలోచన చేయగలిగితే మీకు తిరుగుండదు.